దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు ప్రభు. ఈ రాత్రి లైవ్ని దీవించండి, అనేకులకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా మార్చి ఆటంకాలు తొలగించి మీ నామానికి కనపరుచుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నారు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కలిసి పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. Praise the Lord. Hallelujah. మనందరం కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. స్తుతి స్తుతి నా యేసునికి, ఎల్లలు లేని ప్రేమకై, షరతులు లేని క్షమాపణకై, ఎన్నడు మారని దేవునికి, స్తుతి స్తుతి నా యేసునికి, ఎల్లలు లేని ప్రేమకై, షరతులు లేని క్షమాపణకై, ఎన్నడు మారని దేవుని. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని నామముల కంటెను ఉన్నతము యేసు నామమును కీర్తించెదము, కనపరచెదము, ఆరాధించెదము, కీర్తించెదము, కనపరచెదము, ఆరాధించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోషే కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే ముందున్నవాడు, మోషే కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే ముందున్నవాడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు, అద్వితీయ సత్యదేవుడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు, అద్వితీయ సత్యదేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని నామముల కంటెను ఉన్నతము యేసు నామమును కీర్తించెదము, కనపరచెదము, ఆరాధించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరణము మీద అధికారి, పాపదశపు పరిహారి, మరణము మీద అధికారి, పాపదశపు యేసు అందరి ఉపకారి, యేసు మంచి కాపరి, యేసు అందరి ఉపకారి, యేసు మంచి కాపరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని నామముల కంటెను ఉన్నతమగు యేసు నామమును కీర్తించెదము, కనపరచెదము, ఆరాధించెదము, కీర్తించెదము, కనపరచెదము, ఆరాధించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనందరూ కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. అలా కళ్ళు మూసుకొని
స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you, Lord. Hallelujah. స్తుతులు ప్రభువా, స్తోత్రాలు. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. Thank you, Father. Thank you, Holy Spirit. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్. శుభవేళ స్తోత్రమయీ తండ్రి దేవా నీకేనయ్యా. స్తోత్రమయీ తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుని పరిశుద్ధనామానికి తండ్రి ప్రభా మెస్సయా తండ్రి నీ పొందినారు. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకున్న మెస్సయా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్థుతి ఆరాధన మీరు నా స్థితి దిగి వచ్చారు ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నానయ్యా. చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏడుచుకొని చంటి బిడ్డని పడకుండా చేయండి. ఏడుచుకొని చంటి బిడ్డని పడకుండా చేయండి ప్రభా. యవనస్తులు పశ్చాత్తాప ఉద్యోగులు నింపండి. ఎవరి హృదయాలు తాకండి. ఎవరి హృదయాలు పశ్చాత్తాప ఉద్యోగులతో నింపమని అడుగుతున్నానయా. బంధువులు స్నేహితులు లేకుండా దర్శించి మాట్లాడుదని తాకమని అడుగుతూ సహాయం చేయండి. నిండు మనసుతో నేను ఆరాధిస్తాం, నిన్ను స్థుతిస్తాం. సేవకులకు బిడ్డల్ని మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు గొడవల మీద జీవించమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. యెహోషువ వల్ల మేము ఇంటి యెహోవాను సేవిస్తాం అన్నట్లుగా యెహోషువ వల్ల మేము ఇంటి యెహోవాను సేవించుకులు కూడా ధన్యత మాకు ఇచ్చామని స్థుతిస్తాం ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు లైవ్లో కట్టుకుని దాన్ని తాకండి. ప్రతి కుటుంబం దర్శని దాసును వాడుకునే పనిముట్టుకునే సాధనముగా తండ్రి ఈ దాసును అభిషేకించండి అయ్యా. లైవ్లో ఈ బిడ్డని విడిచిపెట్టదయా. ప్రతి కుటుంబ దర్శని దాసును మాట్లాడిన అభిషేకించండి పనిముట్టుగా సాధనముగా నీ కొరకు తండ్రి ప్రభా నాయన వాక్య జ్ఞానముతో తండ్రి అడిగిపెట్టిన ప్రతి స్థలంలో ప్రభా నీ వాక్యాన్ని చెప్తూ ప్రభా అనేక మంది హృదయాలపై మా హృదయాన్ని తృప్తిపరచుకుని అడుగుతున్నాం తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా తండ్రి. నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. నువ్వు అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను. నీ వాక్కు క్షమిస్తుంది. నీ వాక్కు బ్రతికిస్తుందయా. ప్రతిరోజు నీ వాక్కుతో బ్రతికిస్తున్న క్యాలు కృపే తండ్రి పొందిన తండ్రి. ఒంటరి ప్రాంతం పట్టాలు గ్రామ తెలుగు రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాన్ని సన్నిధించి మా వెలుగుని ప్రకాశించండి. నీ సన్నిధిని వెలుగుతో నింపమని అడుగుతున్నాయా. సాధించండి. అలాగే నాయన ప్రభా తండ్రి ఎవరైనా అనారోగ్యం ఉంటారు సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. ఈ ఉద్యోగులు అయా తండ్రి ఉద్యోగాలు ఇవ్వండి అయా. ఆర్థిక నెలపై సగం సమృద్ధి ఇచ్చిన నిరాశ నిస్పృహలను సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని తాకండి, స్వస్థపరచండి ప్రభా. మమ్మల్ని అయా నాయన ప్రభా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపమని అడుగుతున్నాను. సహాయం చేయండి ప్రభా. ఎన్నో మేళ్ళు
ఎన్నో ఉపకారాలు మీరు చేసి ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అక్టోబర్ నెల మీ నామాన్ని ఇచ్చి మీ నామాన్ని కనపరచకుండా ఇచ్చింది. ఈ అక్టోబర్ నెల మీ నామాన్ని మేము ఇచ్చిస్తే మీ నామాన్ని కనపరుస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. వేసిన భేదబిడ్డ సదుపాయాలు కలిగేయండి. వేసిన భేదబిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీకు వందనాలు. సదుపాయాలు కలిగేయడం సహాయం చేయండి ప్రభా. మీ నామాన్ని ఇచ్చిస్తాను, మీ నామాన్ని కనపరుస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. స్తోత్రులు ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మని బంధిస్తున్నాను. సాతాను గడిన గొడవలని మీరు కోల్చుండయా. పడిద్ర శత్రేశ్వరులు అయిపోతున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తాను, ప్రతి దురాత్మని బంధిస్తాను. సాతాను గడిన గొడవలని మీరు కోల్చుండయా. పడిద్ర శత్రేశ్వరులు అయిపోతున్నాడు. మీ నామాన్ని కనుక మీ నామాన్ని ఇచ్చిస్తే ప్రార్థిస్తాన్ని చేర్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అందరూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 10-11 వచ్చిన చదువు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 10-11 వచ్చిన. నీతిమంతులు వర్ధిల్లుట 11వ అధ్యాయము 10-11 వచ్చిన. నీతిమంతులు వర్ధిల్లుట నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, పట్టణమునకు సంతోషకరం. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సవధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దాన్ని బోర్లద్రోయను. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరం. పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే ఇంగ్లీష్ చదువునా. When it goes well with the righteous, the city rejoices. When the wicked నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషం. ప్రాస్పారిటీ ఆఫ్ ద రైచస్, the city rejoices. city will, the joy and rejoices, city rejoices. నీతిమంతులు వర్ధిల్లుట, నీతిమంతులు వర్ధిల్లుతారు. నీతిమంతులు పిల్లరా దేవుని వాక్యంలో మనం గమనిస్తే నీతిమంతుల గురించి ఆది కాండం నుండి కూడా రాయబడింది. పిల్లరా నీతిమంతులు, యథార్థవంతులు, యెహోవాయందు భయభక్తులు గలవారు, ఇలా కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి దేవుని వాక్యంలో. పిల్లరా నీతి, రైచస్, దేవునికి ఇష్టమైనది చేయడం నీతి అంటే. పిల్లరా నీతులు 2 రకాలు ఉంటాయి. ఒకటి దేవుని నీతి, రెండవది స్వనీతి అని 2 ఉంటాయి. గాడ్స్ రైచియస్నెస్ అండ్ సెల్ఫ్ రైచియస్నెస్. దేవుని నీతి మనం కలిగి ఉండాలి, స్వనీతిని మనం కలిగి ఉండకూడదు. స్వనీతి అన్నది ఏ నీతి? స్వనీతి. స్వనీతి అంటే దాన్ని సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు. ఇప్పుడు ఈ సెల్ఫ్ రైచియస్నెస్, ఈ యొక్క స్వనీతి అనేది ఎలా ఉంటుందంటే, నాకు తెలుసులే, ఏం చేయాలో నాకు తెలుసు, ఎవరినో చెప్పక్కర్లేదా, అయినో బైబిల్ అనో, బైబిల్ చెప్పక్కర్లేదు, దైవజనుడా చెప్పక్కర్లేదు, సంఘ పెద్దలా చెప్పక్కర్లేదు, నాకు తెలుసు, నేను చేసిందే కరెక్టు. ఇప్పుడు సెల్ఫ్ రైచియస్, స్వనీతి. స్వనీతి ఎలా ఉంటుందంట? యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో ఉందన్నమాట. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. స్వనీతి ఎలా ఉంటుంది? మేమందరం అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయను. మా నీతి క్రియలు మురికి గుడ్డవలే ఉంటుందంట స్వనీతి. స్వనీతి మనం కలిగి ఉండకూడదు. చూడండి, ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నిత్య జీవనకు వాడుస్తూ ఉంటుంది, ఏం చేయాలంటే ప్రభు అన్ని చెప్పుకుంటూ వస్తూ అంటాడు వాడు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అంటున్నాడు. అప్పుడు ప్రభు వాడి వైపు చూసి వాడు ప్రేమించి, నీకు ఒకటి పొదువుగా ఉందిరా అబ్బాయి, నీ హృదయంలో దేవుడు లేడు, నీ హృదయంలో ధనం ఉంది, నువ్వు ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, నీ ధనం అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అనేసరికి లోబడాలి కదండి దేవునికి. దేవుని వాటికి లోబడకుండా ఏం చేశాడు తెలుసండి?
పిల్లరా మరి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడంట. పిల్లరా గమనిస్తే ఇష్టపడలేదంట అసలు. నాకు అన్నీ తెలుసు అన్న తత్వం ఉంది. అదే స్వనీతి అంటే. నాకేమీ తెలియదు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నీ కృప వల్లే పరిశుద్ధపరచబడ్డాను, మీరే నన్ను నడిపిస్తున్నారు, నీ వాక్యమే నన్ను నడిపిస్తుంది, నీ దైవుని సేవకులే, నీ దైవజనులు నన్ను బలపరుస్తున్నారయ్యా, నేను ఏర్పట్టుకోండి ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుంటారు చూడండి. అది దేవుని నీతి. మనకి పరిచయుడు సుంకరి ఆ ఉపమానంలో మనం చూస్తాం. పరిచయుడు ఎలా ప్రార్థన చేశాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాను, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, దానికి తోడు కోడికి కలిపాడు, ఆ సుంకరలాంటి కూడా నేను కాదు. ఎంత స్వనీతి అంటే సెల్ఫ్ రైచియస్నెస్ అంటే. దేవుని నీతి మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తుంది, స్వనీతి మన నాశనం తీసుకెళ్తుంది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు, నీతిమంతులుగా మనం వర్ధిల్లినప్పుడు పట్టణానికి సంతోషం అండి, దేశానికి సంతోషం అండి. ఈరోజు మనం నీతిమంతులుగా మరి ఉన్నామా, నీతిమంతులుగా మారామా, నీతిమంతులుగా కొనసాగుతున్నామా? హనోకు దగ్గర నుంచి, లేకపోతే నోవహు దగ్గర నుంచి మొదలైంది పిల్లలు. నోవహు నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడు, దావీదు యథార్థవంతుడు. పిల్లరా ఈ నీతి యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాత నిబంధనలో బలులు అర్పించేవారు. ఈ క్రొత్త నిబంధనలో ఏకైక బలి యేసు ప్రభు వారే బలిగా అర్పించబడిన ఆ కారణాన క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు సిలువ దగ్గరికి ఎవరైతే వస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. యేసు రక్తంలో ఎవరైతే కడగబడతారో, యేసుక్రీస్తు సిలువనందు ఆయన రక్షణ కార్యమునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, ఆయన దేవుడని ఎవరైతే నమ్ముతారో, ఆయన దిగివచ్చి అందరి పాపాల కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడని ఎవరైతే విశ్వసిస్తారో వారు నీతిమంతులుగా చేయబడతారు. ఆ కలిగిన ఆ నీతి, క్రీస్తు యేసు ద్వారా మనం పొందుకున్న ఆ నీతి పిల్లల ప్రభు రాకడ వరకు ఆ రైచియస్నెస్ని మనం కాపాడుకోవాలి. పిల్లల ఒక దగ్గర యేసు ప్రభువే మన నీతి అట్టండి. యేసయ్యను ఎవరైతే కలిగి ఉంటారో వారు నీతిమంతులు. కొరింథీయుల మొదటి పత్రిక 1:31 మనం చూస్తాం. కొరింథీయుల మొదటి పత్రిక 1:31 అతిశించేవాడు ప్రభువును అతిశయించాలి అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన అంటే యేసు ప్రభువు అంటే మనకి జ్ఞానము నెంబర్ 1, నెంబర్ 2 నీతియు, నెంబర్ 3 పరిశుద్ధతయు, నెంబర్ 4 విమోచనమునాయను. ఆయనే మన జ్ఞానం అండి, ఆయనే మన పరిశుద్ధత అండి, ఆయనే మన విమోచనం అండి, ఆయనే మన నీతి. యేసు ప్రభువే నీతి. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి హృదయపూర్వకంగా వస్తారో, ఆ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తపడతారో, యేసు రక్తంలో కడగబడతారో, మరి దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఎఫెసీయులకు రాయబడిన పత్రిక, రోమపత్రిక 5:9 ఇప్పుడు ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా చేయబడతాం. బై హిస్ బ్లడ్. చదవండి రోమపత్రిక 5:9 ఇంగ్లీష్ చదవనా? Since we have now been justified, Since now we have been justified by his blood, how much more shall we be by saved? his blood. ఆయన రక్తము ద్వారా Justified. ఇప్పుడు మనం జస్టిఫైడ్, నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడుతున్నావు. నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు నీతిమంతుడు అయితే నీ కుటుంబానికి, నువ్వు నీతిమంతుడు అయితే నీ గ్రామానికి, నువ్వు నీతిమంతురాలు అయితే నీ దేశానికి, నీ పట్టణానికి కూడా నువ్వు సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆ నీతి నువ్వు కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆ నీతి రైచియస్నెస్ హృదయంలో నువ్వు పొందుకున్నావా? రక్షించబడ్డావా? దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డావా? దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్నావా? దేవుని నామాన్ని మహిమపరుస్తున్నావా? అన్ని జనుల మధ్యలో దేవుని నామానికి ఘనతను, మహిమను తీసుకొస్తున్నావా? నీతిమంతులు వర్ధిల్లుట పట్టణములకు ఆశీర్వాదం. అలాంటి నీతిమంతుడుగా నీవు వర్ధిల్లే
నీ పట్టణానికి, నీ దేశానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి నువ్వు ఆశీర్వాదకరముగా ఉండాలని ఈ రాత్రి ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగల దేవా, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు నాయన. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషకరమని రాయబడి మేము నీతిమంతులుగా ప్రభు మీరు ఇచ్చే ఆ నీతిని, ఆ రైచియస్నెస్ నాయన, మా సెల్ఫ్ రైచియస్నెస్ తీసే, మా స్వనీతిని తీసే ప్రభు మీరిచ్చే దేవుని నీతిని మేము పొందుకొని వర్ధిల్లుతో పట్టణానికి, సంఘానికి, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా కృపనే మన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, మా ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, ప్రియ తండ్రి గారి యొక్క ఆశీర్వాదాలు కుటుంబాంధ్రకు సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకున్నాం. గాడ్ బ్లెస్ యు. షలోమ్. ప్రైజ్ ది లార్డ్.